స్టూడెంట్స్‌గా ఉంటూ కూడా స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చంటే గనుక డూస్ అండ్ డోంట్స్ ఏంటి చెప్పండి అని కొంతమంది క్వెషన్స్ అడిగారండి. ఈ రీల్ మీకోసమే. చాలా తక్కువ టైంలో మనీ మీద ఎక్కువ రిటర్న్స్ రావాలంటే గనుక స్టాక్ మార్కెట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ అని మీకు చాలా మంది చెప్పుండొచ్చు. అండ్ ఎవరైనా ఒక 100 ఇన్వెస్ట్ చేసి 500 సంపాదిస్తుంటే గనుక నా దగ్గర 500 ఉంది కదా అది ఇన్వెస్ట్ చేస్తే 2500 వస్తుందని చాలా లూరింగ్‌గా కూడా అనిపించొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ స్టాక్ మార్కెట్ ఈస్ లైక్ క్విక్సాండ్. యూ విల్ బి నెక్ డీప్ ఇంటూ ఇట్ ఈవెన్ బిఫోర్ యూ రియలైజ్. స్టూడెంట్స్‌గా ఉంటూ పార్ట్ టైం చేసుకుంటే డేకి ఒక $50-60 వస్తుంది. మీ సంతోషాల్ని సరదాల్ని అన్ని సాక్రిఫైస్ చేసిన తర్వాత జాగ్రత్తగా సేవ్ చేసుకుంటేనే ఈ డబ్బుల నుంచి మీరు ఫీజు కట్టుకోగలుగుతారు. సో అంత కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి లూజ్ అవ్వకండి. వాళ్ళెవరో చేస్తే వర్కౌట్ అయింది కదా అని మనకి కూడా వర్కౌట్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో, బ్యాకప్ ఏంటో, రిస్క్ ఎపిటేట్ ఏంటో మనకు కంప్లీట్ గా పిక్చర్ తెలియాల్సిన నెసెసిటీ లేదు. ప్రతి ఒక్కరికి వర్కౌట్ అయిపోయేలా అయితే జాబ్ చేయకుండా అందరూ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించేసుకోవచ్చు కదా. బట్ దట్ ఇస్ నాట్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు వర్క్. స్టాక్ మార్కెట్ లో లైఫ్ లాంగ్ సేవ్ చేసుకున్న డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, రిటైర్మెంట్ మనీని పోగొట్టుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ గా ఉంటూ అప్పులు పాలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ గా ఇక్కడికి వచ్చేది బాగా చదువుకుని ఒక సెక్యూర్ ఫ్యూచర్ ని, సెక్యూర్ లైఫ్ ని బిల్డ్ చేసుకోవాలనే డ్రీమ్ తోనే. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతామో ఆ డ్రీమ్ షాటర్ అయిపోవడానికి పెద్ద టైం పట్టదు. దిస్ మైట్ కమ్ యాజ్ అ డిసప్పాయింట్మెంట్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, బట్ స్టూడెంట్స్ స్టే అవుట్ ఆఫ్ స్టాక్స్. దిస్ ఇస్ అన్ ఆనెస్ట్ అడ్వైస్. మంచి చెప్పారనిపిస్తే తీసుకోండి, చెడు చెప్పారనిపిస్తే వదిలిపెట్టేయండి. థ్యాంక్ యూ.